మగువా ఛానల్కు స్వాగతం. స్త్రీ ఎంతో గొప్పది. స్త్రీని విరబూసే పువ్వులతోనూ ఆకాశంలోని చందమామతోనూ పోల్చినా అది ఆమె మనోహరమైన సొగసైన అందాన్ని వర్ణించడంతో సరిపెట్టుకుంటుంది. అయితే స్త్రీ శక్తి స్వరూపిణి అని, స్త్రీ సాధించలేనిది ఏదీ లేదని ఎందరో గుర్తించారు. ఎందరో ఆమె శక్తియుక్తులను కీర్తించారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం స్త్రీ శక్తి సాధిస్తున్న విజయాలను ఒకసారి స్మరించుకుందాం. ఇది అది అని తేడా లేకుండా ఏ రంగంలోనైనా మహిళలు దూసుకుపోతున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం అంతరిక్షంలోని సునీతా విలియమ్స్ నుంచి ఎవరెస్టును అధిరోహించిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్. వీరంతా మేము సైతం అంటూ సమున్నత స్థానంలో నిలిచి చూపిస్తున్నారు. సునీతా విలియమ్స్ అంతరిక్ష వ్యోమగామిగా చంద్రమండలంలో సాంకేతిక కారణాలతో దాదాపు 8 నెలలుగా ఉన్నారు. ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. మన దేశ ఏకైక మహిళా రాఫెల్ పైలట్గా శివంగి సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దోహాకు చెందిన మేఘనా అరోరా పైలట్గా విమానం నడిపిస్తున్నారు. అమ్మాయిలు విమానం నడపటం చాలా కష్టం, నీ వల్ల కాదు అన్న తండ్రి మాటలు వాస్తవం కాదని 14 నెలల శిక్షణతోనే పైలట్ అయి సగర్వంగా నిలిచారు ఆమె. నమో భారత్ ట్రైన్ డ్రైవర్గా 22 ఏళ్ల శివాని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచం డిజిటల్గా విస్తరిస్తున్న కీలక దశలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. నేడు విద్య, వైద్యం, వాణిజ్యం, పారిశ్రామికం, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్త్రీలు ముందు వరుసన నిలబడుతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అంకురార్పణ చేస్తున్నారు. దేశం ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్లో సుమారు 100 మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కీలక సేవలను అందించారు. అందుకే అన్నారు పెద్దలు, ముదితలు నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అని. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి సత్తా చాటుతూనే ఉన్నారు. గ్రేస్ హ్యాపర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త. ఫిఫీ లీ ఏఐ పరిశోధనలో ప్రముఖ శాస్త్రవేత్త. గూగుల్ బ్రెయిన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారీమె. ఫేస్బుక్ సిఓఓగా పనిచేసిన షెరిల్ శాండ్బర్గ్ లర్న్ అనే పుస్తకం రాసి మహిళలు వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరణగా నిలిచారు. భారతీయ మూలాలు కలిగిన అదితి గుప్తా మైక్రోసాఫ్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అరుణ జైరామ్ ఇన్ఫోసిస్లో సీనియర్ పొజిషన్లో ఉన్నారు. వాణి కొఠారి టీసీఎస్లో ముఖ్య స్ట్రాటజీ ఆఫీసర్గా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మహిళలు సాంకేతిక రంగంలో విజయాలు సాధించడానికి ఆదర్శంగా నిలబడి ఉన్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. నేటి ఆధునిక సమాజంలోనూ మనుస్మృతి, సనాతన ధర్మం అంటూ విషప్రచారం జరుగుతున్నప్పటికీ వివక్ష, అణిచివేత వారిలోని ప్రతిభను నిలువరించలేకపోతున్నాయి. భారతీయ సమాజంలో స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఇంకా పూర్తిగా లభించలేదు. సగభాగంగా ఉన్న స్త్రీలకు అంతే మొత్తంలో రాజకీయ, ఆర్థిక స్వావలంబన పెరిగినప్పుడే సమానత్వం, సాధికారత సాధ్యమవుతాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. అయినా ఈ రంగంలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. సాంకేతికంగా మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ నాయకత్వంలో మహిళలకు లింగ అసమానత ప్రధాన అడ్డంకిగా ఉంది. గణాంకాల ప్రకారం సాంకేతిక రంగంలో పనిచేసే వారిలో మహిళలు 35% మాత్రమే ఉన్నారు.
సాంకేతిక రంగంలో మహిళలు తక్కువగా ఉండడానికి సాంస్కృతిక కట్టుబాట్లు, లింగ వివక్ష, తక్కువ వేతనాలు, పని వ్యక్తిగత జీవితంలో సమతుల్యత లేకపోవడం ప్రధాన అడ్డంకులు. ప్రతి ఏడాది 45 ఏళ్లలోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలో గత 2 ఏళ్లలో స్త్రీలకు ఒక్కటి కూడా దక్కలేదు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి 592 మంది భట్నాగర్ పురస్కారాన్ని స్వీకరించగా ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ అవార్డు దక్కింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకు గాను కోల్పోయిన కెరీర్ను వారి జీవ సంబంధ వయసుతో నిర్ణయించకుండా అకాడమిక్ వయసుతో పరిగణించాలని వారు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలు విభిన్న ఆలోచనలు, నైపుణ్యాలు తీసుకువస్తారు. దీనివల్ల సరికొత్త ఆవిష్కరణలకు, సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. కెరీర్ వృద్ధికి నెట్వర్కింగ్ చాలా కీలకం. టెక్ పరిశ్రమలోని మహిళలకు నెట్వర్కింగ్ అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. టెక్ ఈవెంట్లు, సమావేశాలు తరచుగా పురుషుల ఆధిపత్యంలో ఉంటాయి. దీని వలన మహిళలు సహచరులతో, పరిశ్రమ నాయకులతో కనెక్ట్ అవ్వడం సవాలుగా మారుతోంది. అక్కడక్కడ కొన్ని టెక్ కంపెనీలు ఇలాంటి ఈవెంట్లలో మహిళలను కూడా అనుసంధానించడానికి ఆన్లైన్ ఫోరంలు, సోషల్ మీడియా గ్రూపులు, వర్చువల్ నెట్వర్కింగ్ వంటి అవకాశాలను కల్పిస్తున్నా అవి పరిమితమే. టెక్ పరిశ్రమ సుదీర్ఘ పని గంటలు, డిమాండ్తో కూడిన పని భారానికి ప్రసిద్ధి చెందింది. ఇది కుటుంబ బాధ్యతలతో తమ కెరీర్ను సమతుల్యం చేసుకోవాలనుకునే మహిళలకు పెద్ద సవాల్గా ఉంటుంది. మహిళలు తమ ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య నలిగిపోతున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజాము పనివేళలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాత్రి సమయాలలో ప్రయాణం లైంగిక దాడులకు కారణమవుతోంది. అయితే తమ కెరీర్ను, వ్యక్తిగత బాధ్యతలను సమతుల్యం చేసుకోవడంలో సహాయపడటానికి టెక్ కంపెనీలు రిమోట్ వర్క్ లేదా ఫ్లెక్సిబుల్ సమయాలను కల్పిస్తున్నాయి. దీనిని సద్వినియోగపరుచుకోవడంలో కుటుంబ బాధ్యతలు అదనపు భారాన్ని సృష్టించి మరో అడ్డంకిగా మారుతున్నాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది టెక్ రంగంలోని మహిళల్లో సర్వసాధారణంగా మారింది. పరిశ్రమలో లింగ వివక్ష, స్టీరియోటైప్ల వల్ల ఇది మరింత తీవ్రతరం అవుతోంది. అంటే తమను తాము తక్కువ చేసుకోవడం, ఆత్మన్యూనతకు గురవడం, తన అర్హతను తానే ప్రశ్నించుకోవడం, అవతలి వాళ్ళు తన మాట వింటారో లేదోనని అనుమానం, తన మాటకు విలువ ఉండదనే భావం, అభద్రతా భావం వంటివి ఇంపోస్టర్ సిండ్రోమ్ లక్షణాలు. ఇవి ఎక్కువగా కెరీర్లో మంచి స్థానంలో ఉన్నవారిలో కానీ, అప్పుడే ఉన్నత స్థితికి ఎదుగుతున్న వారిలో కానీ ఎదురవుతుంటాయి. ఈ లక్షణాలు శృతిమించితే ప్రమాదం. దీనివల్ల వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు అందిపుచ్చుకోలేరు. వ్యక్తిగత జీవితంలోనూ నిరాశకు గురవుతారు. స్త్రీలు ఎన్ని విద్యలు అభ్యసించినా, ఎన్ని నైపుణ్యాలు సొంతం చేసుకున్నా వారికి కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత బాధ్యతలు ఎక్కువై వారిని ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి అడ్డంకులుగా మారుతున్నాయి. మరి నేటి ఆధునిక స్త్రీలు వ్యక్తిగత బాధ్యతలు, వృత్తిపర బాధ్యతల మధ్య ఎటువంటి సయోధ్య కుదుర్చుకోవాలో, దానికి సమాజం, కుటుంబం ఎలా తోడ్పడాలో తెలుసుకున్నాం కదండి. మరిన్ని చక్కని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.